ఇంకా నేర్చుకునే ప్రాసెస్‌లోనే ఉన్నాను మ్యామ్ నేను. అది లెర్నింగ్‌కి ఎండ్‌లెస్ అండి. ఎండ్‌లెస్ ఇంకా. మనం ఎంత ఏజ్ ఉంటదో అంత మనం మనుషుల నుంచి నేర్చుకుంటూనే నేర్చుకుంటూనే ఉంటాం. ఉంటాం. సో, నాకేమనిపించిందంటే మ్యామ్ సీరియస్ తీసుకోవద్దేది అనే పాయింట్ ఒకటొచ్చింది. సీరియస్ తీసుకొని గనక దెబ్బతింటే ఇంక అదయిపోయింది మ్యామ్. వి కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్. అస్సలు మనం ఏమీ మార్చలేం. నేను చెప్తున్నా గదా! మనం కూర్చొని మనం ఎదుటాళ్ళని ఎలా ప్రేమించగలమో మనం మార్చుకోగలం గానీ, ఎదుటి వ్యక్తి నుంచి మనకొచ్చేయి మనం ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ మార్చలేం. యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. ప్రతి మనిషికి ఎందులో అయినా, వర్క్‌లో అయినా సడెన్‌గా ఇప్పుడు నాకు ఒక రూ. 1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరైనా నన్ను బెదిరించి తీసేసుకోవచ్చు. ఐ మైట్ బికమ్ జీరో. యాక్సెప్ట్, మూవ్ ఆన్. ఇవి తెలుసుకున్నోళ్ళు మూవ్ ఆన్ అవుతూనే ఉంటారు. ఎక్కడైనా ఆగామా అది అది ఇంకా మనల్ని మనం ఫెయిల్యూర్ చేసుకోవటం. వెళ్ళటమే, ముందుకెళ్ళటమే. ఎన్నున్నా తోసుకుంటా వెళ్ళటమే. ఏం చేస్తాం ఇంకా అంతే కదా! ఇప్పుడు పీపుల్ ఉన్నారు. పీపుల్ లక్షణంలోనే మోసం అనేది మనమే చిన్నప్పుడే చదువుకున్నాం కదా! మోసం అనేది ఒకటి చేస్తారు అని ఎక్స్‌పెక్ట్ చేయటమే ఇంకా. చేసేసారు అయిపోయింది కదా! అని మూవ్ ఆన్ అయిపోవటమే. అంతేగాని ఇంక అక్కడే కూర్చొని ఇప్పుడు ఎదుటోళ్ళ షూస్‌లో స్టెప్ ఇన్ అయ్యి ఆలోచించలేనంత డ్యామేజ్‌లు జరుగుతాయి కొన్నిసార్లు. అంత మాత్రాన మనం అక్కడే ఆగిపోకూడదు. ఆఫ్ కోర్స్. ఇట్స్ వాట్ ఐ బిలీవ్. ఆగిపోయామంటే ఇంకా ఎదుటోళ్ళని డ్యామేజ్ చేయటం కంటే మనమే ఎక్కువ డ్యామేజ్ అవుతాం. అది కరెక్ట్ కూడా కాదు. అండ్ లైఫ్‌లో కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి మ్యామ్. అసలు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు? వాళ్ళకి ఏం కావాలి? మనం ప్రేమ అనే టాపిక్ ఎందుకు తెస్తుందంటే ఇట్స్ నథింగ్ రిలేటెడ్ టు మై పర్సనల్. జనరల్‌గా ఎక్కువ వరల్డ్‌లో ఎక్కువ నడిసే బిజినెస్ అదే కాబట్టి బిజినెస్ అంటే పని. ప్రేమ. ప్రేమ అనేది గివ్ అండ్ టేక్ ట్రాన్సాక్షన్. ఎక్కువ జరుగుతున్న గివ్ అండ్ టేక్ ట్రాన్సాక్షన్ వరల్డ్‌లో. దాని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ ప్రేమ అనే దాంట్లో కల్తీ చాలా ఎక్కువైంది. వరల్డ్‌లో ఎక్కువ కరప్ట్ అయింది ప్రేమే. ఇంకేదన్నా నేను ఒప్పుకోను. ఒకప్పుడు మన పేరెంట్స్‌లో ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ నౌ ఏ డేస్‌లో ఏ కపుల్ మధ్యలో కూడా లేదు. అసలు అది మీరన్న కపుల్స్ అనే ఫిలాసఫీయే మరి నాకు ఇంకా స్టిల్ అర్థం కాలేదు మ్యామ్. అంటే ఇప్పుడు 100 ఇయర్స్ లేకపోతే ఒక 60 ఇయర్స్ పెళ్ళైనప్పుడు ఒక 30 ఇయర్స్ ఉందనుకుందాం. 60 ఇయర్స్ బతికారు. 30 ఇయర్స్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకళ్ళనొకళ్ళు ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ వాట్ ఐ బిలీవ్. ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి నువ్వు తనని యాక్సెప్ట్ చేయి, నువ్వు తిన్ని యాక్సెప్ట్ చేయి అంటే ఇట్స్ నాట్ ఈజీ. యాక్సెప్ట్ చేయలేనివి ఉంటాయి. అంటే గ్రేట్‌తనం మన పేరెంట్స్‌తోనే ఆగిపోయిందంటారా? అంటే నేను హార్ట్‌ఫుల్‌గా వచ్చింది నాకు. అంటే మన మమ్మీ, డ్యాడీ కొట్టుకున్నా, గొడవాడుకున్నా ఆ నిమిషానికేమో అనిపిస్తది. నిజంగానే మన పేరెంట్స్ అసలు గొడవలు ఆడుకున్నారా? మనకసలు తెలుసా? తెలీదు. అవును. అని కూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు డేస్‌లో చిన్న బేబీ కిడ్ నుంచి భయపడుతున్నారు. మా మమ్మీ, మా డ్యాడీ అనేది బయటకొచ్చేస్తుంది. కానీ మన టైంలో మన మమ్మీ, డ్యాడీ కొట్టుకునేదే తెలీదు మనకి. మ్యామ్ అంటే నేనేం బిలీవ్ చేస్తున్నానంటే మ్యామ్ ఈ జనరేషన్‌లో కూడా మీరు అనుకుంటున్నారు గానీ, మన మమ్మీలు గో త్రూ అవుతున్నాయి. ఇప్పుడు ఉమెన్ కూడా గో త్రూ అవుతున్నారు. మన డ్యాడీలు గో త్రూ అవుతున్నాయి. ఇప్పుడు డ్యాడీలు కూడా గో త్రూ అవుతున్నారు. కానీ స్టిక్ ఆన్ అవుతున్నారు ఒకళ్ళకొకళ్ళు. నాకొద్దు, నేనెళ్ళిపోతాను అనే మూమెంట్ కాకుండా, బయట ఎన్నున్నా గానీ నా ఫ్యామిలీ నాది అనే జోన్‌కి ఉంటున్నారు. మన ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉంటున్నారు మ్యామ్. హ్మ్. అసలు మనం కాదనలేము. నేను చూస్తున్నా ఈ వరల్డ్‌లో. ఓకే. ఉంటున్నారు. ఇది నా జోన్ అనే పాయింట్‌లో ఉంటున్నారు. ఆ క్లారిటీ ఉండాలి మనిషికి. నా జోన్ ఏంటి? ఎక్కడ తిరిగినా నేను ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడుండాలి? అనే జోన్ ఒకటుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదుంటే కలిసుంటారు మ్యామ్. అదేం ఉండదు అని నా ఒపీనియన్. ఓకే. మ్యారేజ్ సిస్టమ్‌ని నేను కామెంట్ చేయటానికి గూడా రీజన్ ఏంటంటే, అది అంత ఈజీ కాదు అని ఒక పాయింట్ చూపిచ్చాను నేనంతే. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం అనేది ఈజీ కాదు. అలా అని కలిసి ఉండలేకపోవటం గూడా ఏమి ఉండదు. అది మనసులో జెన్యూన్ ఇష్టం ఉండాలి. అంటే ఎందువల్ల అంటారు? ఈ ఇగోస్ పెరిగిపోవడం అంటారా? లేకపోతే ఏది అడ్డం వస్తుందంటారు? మ్యామ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి ఉంటాయి మ్యామ్. అందరికీ అలా కాదు. బట్ వన్స్ ఒక వుమెనో, ఒక మ్యానో మగాళ్ళు కూడా ఏమి ఊరికే టైమ్ పాస్ చేస్తారు అని నేను అనుకోను మ్యామ్. మగాళ్ళు కూడా జెన్యూన్‌గా ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఆడోళ్ళు కూడా అలా ఉంటారు. కానీ ఇప్పుడు ఒక్క పార్ట్నర్, ఒక్క హస్బెండ్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్న ఆడోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్క వైఫ్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్న మగాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ లాయల్టీస్ కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి. అవి ఎక్స్‌పీరియన్స్ చేయటం చాలా ఇంపార్టెంట్. అక్కడే మనకి బ్లిస్ వస్తది. నిజమే. ఈ స్టిక్ ఆన్ అయ్యి స్టెబిలిటీగా తిను మాత్రమే నా వాళ్ళు అనేది లేకుండా ఇక్కడ ఇష్యూ రాగానే ఇంకొకళ్ళని అండ్ వెంటనే మోరోవర్ వెతకడం. మ్యామ్ మన జనరేషన్‌లో డివోర్స్ అనేది కొంచెం ఎక్కువే అయింది.
అది మనం మైనస్గానే చూస్తున్నాం కానీ దాంట్లో ఇంకా పాజిటివ్ థింగ్ కూడా ఉంది. ఏంటంటే నేను మన పాత జనరేషన్ ఆంటీస్లో అందరూ కొందరు స్టిల్ హస్బెండ్ కొడుతున్న వాళ్ళు చూస్తున్నాను, స్టిల్ తాగొచ్చి చేస్తున్నారని చూస్తున్నాను. అయినా స్టిక్ ఆన్ అవుతున్న వాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో ఎన్నాళ్ళు హ్యాపీగా ఉన్నారు? పోనీ వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని మా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారా? అవేం జరగవు మ్యామ్. మూవ్ ఆన్ అవటం ఈజ్ వెరీ గుడ్ థింగ్. డివోర్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ క్లారిటీ లేకపోవటం ఉంటుంది చూడండి మ్యామ్, దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఇస్ వాట్ ఐ ఫీల్. వాట్ యూ వాంట్? మనుషులు ఈ పర్సన్స్ నుంచి ఇన్ని ఇయర్స్ బిజినెస్ కెరియర్, పర్సనల్ లైఫ్, వాట్ ఎవర్ మీరు ఏదైనా అనుకోండి, చాయిసెస్ యువర్స్. తెలుసుకునేది ఏంటి, పీపుల్ ఎలా 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 ఉంటారు, ఎలాంటి మైండ్ సెట్స్ వాళ్ళు ఉన్నారు సొసైటీలో. నా లైఫ్లో చాలా మంచి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మ్యామ్. అంటే నేను ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా గుడ్ చూస్తారు, బ్యాడ్ చూస్తారు. చూస్తాము. అలా గుడ్ చెప్పండి, బ్యాడ్ చెప్పండి. నాకు గుడ్డే ఎక్కువ డామినేటింగ్గా ఉంది మ్యామ్. బ్యాడ్ ఐ లెఫ్ట్. ఎక్కడికక్కడ లైఫ్లో బ్యాడ్ ఎక్కడికక్కడ లెఫ్ట్ అవుతూ వచ్చేసాను నేను. ఇఫ్ ఐ లెఫ్ట్ అంతే. నేను ఇంకా అక్కడ నా మార్క్సే ఉండవు. ఐ లెఫ్ట్ అండ్ ఐ చూస్ మై వే. అది ఎంత హార్డ్ అయినా ఐ చూస్ మై వే. అట్ ద సేమ్ వే నాకు గుడ్ పీపుల్ ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది నీల్మా అని. లిటరల్గా నాకు ఏ రోజు నేను ఎవరిని ఫైనాన్షియల్గా హెల్ప్ అడగలేను, అదొక డిసీజ్ ఉంది నాకు. కానీ నేను నా బెస్ట్ ఫ్రెండ్ అడుగుతా, ఇంకెవరిని అడగను. అది నాకు హెల్ప్ చేయకపోతే నేను నరకం చూసే రోజులు ఉన్నాయి నా లైఫ్లో. సచ్ ఏ గుడ్ ఫ్రెండ్. నాకు ఇంజనీరింగ్ నుంచి ఫ్రెండ్ అది. అలాంటి ఫ్రెండ్షిప్స్ నాకు చాలా ఉన్నాయి లైఫ్లో. నేను కనుక హైదరాబాద్ నుంచి ఒకవేళ నైట్ స్టార్ట్ అయ్యి మా ఊరు వెళ్తుంటే నేను ఎక్కడ కారులో నిద్రపోతాను అని నాతో ఫోన్ మాట్లాడే బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది అవని, ఓ యూఎస్ నుంచి. దానికి నైట్ అయిద్ది, నాకు మార్నింగ్ అయితే ఆపోజిట్, వైస్ వర్సా. నేను ఒకవేళ మార్నింగ్ వెళ్తున్నా కూడా అది నైట్ ఫోన్ మాట్లాడుద్ది నాతో. మళ్ళీ నేను స్పీకరే కనెక్ట్ చేసుకోవాలి లేదా పాట్ పెట్టుకోవాలి, దాంతో మాట్లాడాలి, దానికి ఫోటో కూడా తీసి పంపించాలి. ఓ కేర్ఫుల్గా వెళ్తుందా లేదా. ఒకవేళ నేను మెంటల్గా టెన్షన్లో ఉన్నానంటే ఈ టైంలో కేర్ఫుల్గా వెళ్ళిద్దా లేదా. ఇలా అమేజింగ్గా ఉన్న ఫ్రెండ్స్ నాకు. నేను అలాగే ఉంటాను. ఇట్స్ ఆల్వేస్ గివ్ అండ్ టేక్ ఏ రిలేషన్షిప్ అయినా. అండ్ మా అక్క, అందరూ చాలా మంచి పీపుల్ చాలా మంది ఉన్నారు మ్యామ్ నా లైఫ్లో. సో నిజంగా నీలిమ గారు లేకపోతే ఆ టైంలో నేను నరకం చూసేది అంటే ఏ సిచ్యువేషన్స్? ఫైనాన్షియలే మ్యామ్. ఫైనాన్షియల్లీ కొంచెం ఇబ్బందులు పడ్డా నేను. ఎప్పుడూ ఇన్కమ్ లేకుండా లేను. చదువు కూడా నాకేమి, నేను డిగ్రీ డిస్కంటిన్యూడ్ కాదు, లేకపోతే ఎప్పుడు బాగానే చదువుకున్న పర్సన్ని అండ్ చాలా ప్యాషన్ ఉన్న పర్సన్ని. హార్డ్ వర్క్ చేసుకున్నాను కానీ ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు పడ్డప్పుడు నాకు ఫస్ట్ కాల్ నీలిమానే ఉంటుంది. నేను ఎవరిని అడగలేను అనే పాయింట్కి వచ్చినప్పుడు, అది ఎంత అమౌంట్ అయినా నీలిమాకు ఫోన్ చేసి ఇప్పుడు అడిగైనా గౌతు ఒక 10 minutes టైం ఇవ్వ. ఏ రోజు అది తిరిగి అడిగే పరిస్థితి కూడా నేను తెచ్చుకోలేదు. బట్ స్టిల్ ఆ నమ్మకం ఉంటుంది చూడండి. ఈ మధ్య నమ్మకం అంటే మనీ టర్మ్స్లోనే కొలవాల్సి వస్తుంది. అంతసేపు బాగానే ఉంటున్నారు, మనీ ఇన్వాల్వ్ అవగానే తేడాగా అయిపోతున్నారు. సో ఆ తేడా అవుతున్నప్పుడు తెలిసిపోతున్నారు ఎవరేంటని. అలా నా లైఫ్లో అలా అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు మ్యామ్, విచ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. సూపర్. అండ్ లైఫ్లో మళ్ళీ ఇలాంటి ఒక 1 day రాకూడదు అనేది ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. అవును మ్యామ్. అలా మీ లైఫ్లో? మా తమ్ముడు చనిపోయిండే మ్యామ్. 2014 January 4th మా తమ్ముడు చనిపోయింది అంతే. సో ఇప్పటికీ గుర్తొచ్చినా కూడా ఒక గుడ్ మూమెంట్, బేబీ పుట్టినప్పుడు అని మాత్రం చెప్పకండి. అదే ఆబ్వియస్లీ మ్యామ్. అది అంటే నాకు వర్క్ చాలా హై ఇస్తుంది మ్యామ్. నాకు నెంబర్స్ పెరగటం, ఇప్పుడు ఏమైనా క్యాంపెయిన్ చేశాక నెంబర్స్ పెరగటం. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అలా పెరిగినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకొంతమంది ఫ్రెండ్స్ విషయాల్లో కూడా నేను వాళ్ళ బిజినెస్లో మార్కెటింగ్ చేశాను, లైక్ విచ్ ఐ డోంట్ వాంట్ టు బి ద ఫేస్ అండ్ ఐ నెవర్ టుక్ ఎనీ మనీ. బట్ వాళ్ళు కూడా అది టేక్ ఆఫ్ అవ్వటం ఫ్రమ్ రన్వే, ఆ పాయింటే చాలా ఇంపార్టెంట్ బిజినెస్కి. రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ అవ్వటం, అంత స్పీడ్గా వెళ్తుంటాం కదా, బ్రేక్ వేస్తే కష్టం, టేక్ ఆఫ్ అయితే అదొక హ్యాపీ సుఖం. సో ఆ పాయింట్ నాకు చాలా హై ఇస్తుంది మ్యామ్. అది నాకు గుడ్ మూమెంట్స్. సూపర్. ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్, గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు చెప్పిన నేమ్స్ ఆల్మోస్ట్ అందరికీ బాగా తెలిసిన ఫేమస్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్. సో సెలబ్రిటీస్లో ఎవరు మీకు బాగా క్లోజ్ అయ్యండి, సపోర్ట్ చేసి, వాళ్ళు రివ్యూస్ ఇచ్చి ఫీడ్బ్యాక్ మీకు ఇవ్వడం కానీ
అలా. సెలబ్రిటీస్ నాకు అంత ఎవరు తెలియదు మ్యామ్. హిమజక్ వచ్చేవాళ్ళు. తను చాలా హెల్ప్ చేశారు మా బ్రాండింగ్కి. తను యూట్యూబ్ బ్లాగ్స్ చేసేవాళ్ళు, ఫ్రీగా చేసేవాళ్ళు వచ్చి. సోను సూద్ సార్ మ్యామ్. నాకు సోను సూద్ సార్ ఒకళ్ళు, టీవీ5 మూర్తి సార్ ఒకళ్ళు. దే ఆర్ లైక్ వెరీ ఇన్స్పిరేషన్ పీపుల్ టు మీ. సోను సూద్ గారు ఈజ్ లైక్, నేను చాలా మంది సెలబ్రిటీస్ని అప్రోచ్ అయ్యాను బ్రాండ్కి. అందరూ వాళ్ళ వే ఆఫ్ స్వీట్నెస్ వాళ్ళు చూపించారు. సెలబ్రిటీస్ చాలా గ్రౌండెడ్ ఉంటారు, చాలా వాల్యూ ఇస్తారు, చాలా టైంకి వాల్యూ ఇస్తారు. వాళ్ళ సెట్ ఆఫ్ స్టైల్ ప్రోటోకాల్ వాళ్ళకి ఉంటుంది. సోను సూద్ గారి ప్రోటోకాల్కి మాత్రం నాకు కళ్ళలోంచి నీళ్ళు టకటకటక కారిపోయాయి అసలు. ఆయన ఇచ్చే వాల్యూ నా టైంకి, ఆయన చూసుకునే పద్ధతి అసలు నేను ఎక్కడా చూడలేదు. ఈవెన్ నేను వెళ్ళి ఆయన చెప్పే అమౌంట్స్ వేరు, ఎందుకంటే ఆయన బ్రాండింగ్ వేరు. ఆయనకి నాకు మధ్యలో ఒక నెగోషియేషన్ చేసుకున్నాను నేను. మరీ తక్కువ కాదు, ఆయన తీసుకునేంత కాదు, ఒక నెగోషియేషన్ అడిగా నేను. ఎవరు ఎంకరేజ్ చేయరు, పీపుల్స్ మ్యాన్ కాబట్టి. ఆయన కూర్చొని విన్నారు. ఓకే, అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి, ఎవ్వరూ అడగరు. మీ బ్రాండ్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరు చేస్తారు, ఇవన్నీ ఎవరు చేశారు, మీరు చేశారా, ఎలా చేశారు, ఈ ఏజ్లో ఎలా చేస్తున్నారు, హౌ కమ్ యూఆర్ డూయింగ్ ఆల్ దిస్ అన్నీ తెలుసుకొని ఆయన వచ్చారు. నేను అడిగాననే మాటతో వచ్చారు. అండ్ నేను ఇచ్చిన అమౌంట్ అంతా డైరెక్ట్గా ఆయన సోను సూద్ ఫౌండేషన్కి వెళ్ళింది. హీ టుక్ నథింగ్. ఆయన్ని చూడగానే ఫస్ట్ లేచి నించొని దండం పెడతాను నేను, ఎందుకంటే ఆ రెస్పెక్ట్ అలా వచ్చేసిద్ది లోపల నుంచి. అంత అమేజింగ్ పర్సనాలిటీ అసలు. నెక్స్ట్ మూర్తి సార్ కూడా అంతే. మూర్తి సార్ని ఒకసారి ఒక 5 minutes కలవచ్చా అని అడిగి కూర్చుంటే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు లైఫ్లో అన్నీ కోల్పోయాం, ఎన్ని స్ట్రెస్లు ఉంటున్నాయి అనే పాయింట్ కనుక ఏమన్నా వస్తే సార్ మాట్లాడే తీరే వేరే అసలు. పర్సెప్షన్ ఇలా మార్చేస్తారు. ఈవెన్ ఐ లైక్ మూర్తి సార్ ఎ లాట్. ఐ అడ్మైర్ దెమ్, బోత్ ఆఫ్ దెమ్. సెలబ్రిటీస్ అయితే నాకు ఇంకెవరు తెలియదు మ్యామ్. సోను సార్ చాలా మంచిగా అనిపిస్తారు. సూపర్. 10 days టు గో. ఎస్ మ్యామ్. మాదాపూర్లో స్టార్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఖచ్చితంగా మేమందరం వస్తాం. అండ్ ఒక ఉమెన్ సక్సెస్ఫుల్గా ఇంకా మంచి రీచ్ అవ్వడం కోసం అందరి బ్లెస్సింగ్స్ అండ్ మా అందరి సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది. ఇంకా మంచి మీరు అనుకునేటువంటి యూనిక్ థీమ్స్తో ఇంకా చాలా డిఫరెంట్గా పీపుల్ అందరికీ నచ్చే విధంగా ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలి, ఇంకా బాగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీ ఇన్స్టా ఫ్యాన్స్ తరపు నుంచి అండ్ మా ఐడ్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. Thanks a lot, ma'am. Thank you Means a so lot. much. Thank you for iDream. Viewers also means a lot. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అందరూ తప్పకుండా జిస్మత్ క్రోనో జైల్కి రండి, మాదాపూర్ బ్రాంచ్కి. అండ్ నెక్స్ట్ వైజాగ్ ఓపెనింగ్ ఉంది, దానికి కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఆఫ్ కోర్స్ మా మా వాళ్ళు ఎంతమంది ఉన్నాం వైజాగ్, Ma'am. ఇంకా హ్యాపీకి చెప్తే ఇంక వైజాగ్ మొత్తాన్ని తీసుకొచ్చి కొంచెం తీసుకొస్తుంది మ్యామ్. నాది అనే బెస్ట్ పాయింట్ ఫ్రెండ్ అక్కడే కూర్చున్నాడు. హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్. హ్యాపీ, అమేజింగ్ మ్యామ్, అమేజింగ్ పర్సన్. ట్రూ. సో బాగా చేస్తుంది తను కూడా బాగా. వీళ్ళందరికీ చాలా హార్ట్ కనెక్షన్ ఉంటుంది మ్యామ్ మనుషులతో, ఫేక్ చేయరు. అవును. ఇచ్చే లవ్ ఏ లాట్ అసలు. వాళ్ళని చూస్తేనే నాకు ఎన్ని స్ట్రెస్లు ఏ ఉన్నా ఇలా డౌన్ అయిపోతూ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తే వాళ్ళందరూ సూపర్ స్టార్స్ వాళ్ళ ఓన్ లైఫ్లో. అవును. డైరెక్టర్ ఉండడు, ప్రొడ్యూసర్ ఉండడు, కాస్ట్యూమ్ డిజైనర్ ఉండడు, అసిస్టెంట్ ఉండడు. వాళ్ళ కంటెంట్ వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే ప్రజెంట్ చేస్తారు. సింపుల్ కాదు మ్యామ్ అసలు. చాలా దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ వాళ్ళకే తెలుసు, అవును. ఎవరికి తెలియదు. అవును. ట్రూ. సూపర్. అండ్ ఐ యామ్ వన్ అమాంగ్ దెమ్. ఐ స్టార్టెడ్ లైక్ దట్. 4,50,000 వరకు ఉన్నారు. నా ఫాలోవర్స్ లేకుండా అసలు నా బ్రాండ్ ఇంత అయ్యేది కాదు మ్యామ్. అయ్యేది కాదు. ట్రూ. మీకు మంచి ఇది. అండ్ వెరీ సూన్ ఇంకా ఫాలోవర్స్ స్టార్ట్ అయిపోతారు. అవుతారు మ్యామ్, ఇట్స్ ఎ ప్రామిస్. ష్యూర్. చాలా సో ప్లాన్స్ మీ బేబీని కూడా, మీ బేబీ కిడ్ ఫుడ్ కూడా కొంచెం స్టార్ట్అప్ చేస్తే ఇంకా బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం. షూర్ మ్యామ్. చూద్దాం ఇంకా వెరీ సూన్ మనతో ఎలా రాసి పెట్టుందో చూద్దాం. డెస్టినీ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నైస్ టాకింగ్ టు యూ. సేమ్ ఫీలింగ్ మ్యామ్. థ్యాంక్ యూ.